క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఉత్కంఠ రేపుతున్న ఈ మ్యాచ్ శ్రీలంక కొలంబో వేదికగా జరగనుంది. భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య వివాదాలు కొనసాగుతున్న సందర్భంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. సూర్యకుమార్ సారథ్యంలో టీమిండియా సల్మాన్ అలీ అఖా కెప్టెన్సీలో పాక్ జట్టు రికార్డు క్రియేట్ చేయాలనే పట్టుదలతో ఉన్నాయి. ఈ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత్, పాక్ ఇరు జట్లు తమ మొదటి 2 మ్యాచ్ల్లో గెలిచి జోష్లో ఉన్నాయి. అమెరికా, నమీబియా మీద గెలిచి భారత్, నెదర్లాండ్, అమెరికా మీద గెలిచి పాక్ చెరో 4 పాయింట్లను సొంతం చేసుకున్నాయి. ఇక ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా సూపర్ 8కి చేరుకుంటుంది. స్పిన్కు అనుకూలించే కొలంబో పిచ్పై విజయం ఎవరిని వరిస్తుంది అని క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు అంచనాలు వేసుకుంటున్నారు. తమ జట్టుకు తగ్గ కండిషన్స్లో ఒకే వేదికగా పాకిస్తాన్ ఆడుతుండడం, అందుకు తగ్గట్టుగా ఎక్కువ మంది స్పిన్నర్లతో పాక్ బరిలోకి దిగుతోంది. గెలిపే లక్ష్యంగా ఇరు జట్లు ప్రాక్టీస్లో మునిగిపోయాయి. పాకిస్తాన్తో జరిగే మ్యాచ్కు భారత్ తుది జట్టులో వ్యూహాత్మక మార్పులు చేస్తోంది. కొలంబో పిచ్ స్పిన్ బౌలర్లు పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉండటంతో టీమిండియా స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. హర్షదీప్ సింగ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ను తీసుకునే అవకాశం ఉంది. ఒకవైపు బ్యాటింగ్లో రాణిస్తూనే స్పిన్తో అటాక్ చేయాలని టీమిండియా భావిస్తోంది. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తితో పాటు కుల్దీప్ యాదవ్ స్పిన్నర్లుగా పాక్తో ఆడతారు. ఇక పార్ట్ టైం స్పిన్నర్లుగా రాణించేందుకు రింకు సింగ్, తిలక్ వర్మ సిద్ధంగా ఉన్నారు. అనారోగ్యంతో నమీబియా మ్యాచ్కు దూరంగా ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మ పాక్తో జరిగే మ్యాచ్లో ఆడతాడా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అభిషేక్ ఆడితే సంజు శాంసన్ బెంచ్కే పరిమితమవుతారు. ఇక తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, సూర్య, శివం దూబేతో పాటు పేసర్ జస్ప్రీత్ బుమ్రా మ్యాచ్లో ఉండనున్నారు. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్కు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఉత్కంఠ రేపుతున్న ఈ మ్యాచ్ శ్రీలంక కొలంబో వేదికగా జరగనుంది. భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య వివాదాలు కొనసాగుతున్న సందర్భంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. సూర్యకుమార్ సారథ్యంలో టీమిండియా సల్మాన్ అలీ అఖా కెప్టెన్సీలో పాక్ జట్టు రికార్డు క్రియేట్ చేయాలనే పట్టుదలతో ఉన్నాయి.
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్కు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఉత్కంఠ రేపుతున్న ఈ మ్యాచ్ శ్రీలంక కొలంబో వేదికగా జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్, రైట్ భవానీ, క్రికెట్ అభిమానులు ఎంతోగానో ఎదురు చూసే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక శ్రీలంక కొలంబో వేదికగా భారత్ పాకిస్తాన్ టీ20 మ్యాచ్ జరగనుంది. రేపు సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు ఎంతో ఆసక్తి రేపుతుంది. కేవలం ఈ రెండు దేశాలు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కి ఎంతో క్రేజ్ ఉంటుంది. ఇక ఇప్పుడు జరగబోతున్న ఈ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 లో భాగంగా భారత్ పాకిస్తాన్ తలబడబోతున్నాయి. గ్రూప్ ఏలో ఉన్న ఈ 5 జట్లలో ఈ 2 జట్లు కూడా రేపు శ్రీలంకలోని కొలంబో వేదికగా మ్యాచ్ లో తలపడనున్నాయి. ఇక సూర్యకుమార్ సారథ్యంలో భారత్, సల్మాన్ అలీ ఆగా కెప్టెన్సీలో పాకిస్తాన్ ఇరు జట్లు కూడా బరిలోకి దిగనున్నాయి. పూర్తి స్థాయిలో ఈ స్పిన్ కు అనుకూలంగా ఉండే పిచ్ కావడంతో ఇరు జట్లు కూడా స్పిన్నర్లను బరిలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా భారత్ కూడా ఈ మ్యాచ్ ఎట్టి పరిస్థితిలో గెలవాలని ఒక లక్ష్యంతో స్పిన్ తోటి అటాక్ చేస్తూనే బ్యాటింగ్ లో కూడా తగినంత స్కోర్ ను సాధించాలని కూడా భారత్ అందుకు అనుగుణంగా వ్యూహాలను రచిస్తుంది. అదేవిధంగా పాకిస్తాన్ సైతం స్పిన్నర్లను దించేసి బ్యాటింగ్ లో కూడా సత్తా చాటుతూ ఈ మ్యాచ్ ను ఎలాగైనా గెలవాలి, ఒక రికార్డుని క్రియేట్ చేయాలని పాకిస్తాన్ చూస్తుంది. ఇక ఈ ఐసీసీ 2020 వరల్డ్ కప్ లో ఇప్పటికే ఇరు జట్లు తమ మొదటి 2 మ్యాచ్ల్లో గెలిచాయి. భారత్ అమెరికా, నమీబియా మీద గెలిచి 4 పాయింట్లను సొంతం చేసుకున్నాయి. ఇక పాకిస్తాన్ అమెరికా, నెదర్లాండ్ మీద గెలిచి 4 పాయింట్లను పాకిస్తాన్ గెలుచుకుంది. ఇక రేపు జరిగే ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా సూపర్ 8 కు చేరుకుంటుంది. ఇక ఓడిన జట్టు మరో టీం తోటి తప్పక గెలవాల్సిన పరిస్థితులు ఆ జట్టుకు ఏర్పడతాయి. ఇక రేపు జరిగే మ్యాచ్ కి ఇంకా కొంత వరుణుడి ఆటంకం ఉందని కూడా కొన్ని కథనాలు వస్తున్నాయి. అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఆ సాయంత్రం సమయంలో ఈ వర్షం కనుక పడితే ఒక మ్యాచ్ ఏ విధంగా మారుతుంది, అదేవిధంగా పిచ్ కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంటుందని, ఒకవేళ వర్షం పడితే కనుక సెకండ్ ఇన్నింగ్స్ భారత్ దిగితే అప్పుడు కొంత భారత్ కి కష్టమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తానికి ఈ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ సంబంధించి ఎంతో ఉత్కంఠ రేపుతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ తోటి కొంత అంతర్జాతీయంగా వివాదాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా పాకిస్తాన్ భారత్ తోటి ఆడమని చెప్తుంది. ఆ తర్వాత ఐసీసీ కలగజేసుకుని ఈ మ్యాచ్ జరిగేలా కూడా కొన్ని సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఒకవైపుగా అంతర్జాతీయ గొడవలు జరుగుతున్న సమయంలోనే ఈ మ్యాచ్ జరుగుతుంది. దీంతో భారత్ పాకిస్తాన్ కి మ్యాచ్ లో ఎవరు గెలుస్తారా అనేది ఒక ఉత్కంఠ అనేది ఇంకా కొనసాగుతుంది. ఇంకా సూర్యకుమార్ సారథ్యంలో 11 మంది ప్లేయర్లు రేపు క్రీజ్ లోకి దిగనున్నారు. స్పిన్నర్ల మాయాజాలంతో బ్యాటింగ్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఈ మ్యాచ్ ను గెలవాలని కూడా భారత్ భావిస్తుంది. అదేవిధంగా పాకిస్తాన్ సైతం భారత్ తో జరిగే మ్యాచ్ లో గెలిచి నేరుగా సూపర్ 8 కి చేరుకోవాలని పాకిస్తాన్ భావిస్తుంది. భవాని. ఎస్ విశాల్, అదేవిధంగా చూస్తే మరి అనారోగ్యంతో నమీబియా మ్యాచ్ కు అభిషేక్ శర్మ అయితే దూరంగా ఉండటం జరిగింది. మరి పాక్ తో జరిగే మ్యాచ్ లో అయినా ఆడతాడా లేదా అనే క్లారిటీ అయితే రావాల్సింది. దీనికి సంబంధించి క్లారిటీ ఏమైనా వచ్చిందా? రైట్, విధ్వంసకర బ్యాట్స్మెన్ అయిన అభిషేక్ శర్మ తను ఓపెనింగ్స్ లో వస్తే మంచి స్కోర్ అనే ఉంటుందని భారత క్రికెట్ అభిమానులు ఒక ఒపీనియన్ ఉంది. అయితే నమీబియా మ్యాచ్ సంబంధించి అనారోగ్యంతో ఉండడంతో ఆ మ్యాచ్ కి దూరం అయ్యాడు. అయితే ప్రస్తుతం తను ఫిట్నెస్ గా ఉన్నాడని కూడా చెప్తున్నారు. అయితే ఫిట్నెస్ గా ఉన్నప్పటికీ ఫైనల్ గా కోచ్ వీళ్ళందరూ కూడా అనుమతించిన తర్వాతనే మ్యాచ్ ఆడగలడు. అయితే ఇంకా దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సింది. ఒకవేళ అభిషేక్ శర్మ కనుక లేకపోతే సంజు శాంసన్ కి అవకాశం తగ్గుతుంది. సంజు శాంసన్ ఇప్పటికే ఈ టోర్నీలో ఆడాడు, కానీ అందుకు తగినంత తన ప్రత్యేకతను ఇంకా చాటుకోలేదు. మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తాడని అనుకున్నప్పుడు కొంత అభిమానులను సంజు శాంసన్ నిరాశపరిచాడు. అయితే అభిషేక్ శర్మకు సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంటుంది. దాదాపు అభిషేక్ శర్మ ఫిట్నెస్ గా ఉన్నాడు కాబట్టి అభిషేక్ శర్మని
ఈ ప్లేయింగ్ 11 లో ఉండే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అసలు అభిషేక్ శర్మ ఆడితే సంజు శాంసన్ బెంచ్ కే పరిమితం కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన బ్యాట్స్మెన్ తోటి ఒక ఎక్స్ట్రా ప్లేయర్ గా తను సంజు శాంసన్ ఉంటాడు. అభిషేక్ శర్మతో పాటు ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, ఇక స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ తీసుకోవాలని కూడా అనుకుంటున్నారు. అదేవిధంగా ఇతర బుమ్రాని కూడా రేపు జరిగే మ్యాచ్ లో బుమ్రా కూడా ఉండబోతున్నాడు. ఇక మొత్తం ప్లేయింగ్ 11 లో అటు బౌలింగ్ మైదానంతో పాటు బ్యాటింగ్ కూడా ఉండే విధంగా భారత్ తన జట్టుని రూపొందించుకుంటుంది. ఫైనల్ జట్టుకు సంబంధించి రేపు కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది భవాని. రైట్, థ్యాంక్ యూ విశాల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.